అటువంటి క్రైస్తవ నాయకులు అందరూ ఏకత్రితమై గత వారం రోజులుగా మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వైరల్ అవుతూ అనేక వాదోపవాదాలకు దారి తీస్తున్నటువంటి ప్రముఖ క్రైస్తవ పాస్టర్ గారు, మేధావి అయినటువంటి శ్రీ ప్రవీణ్ పగడాల గారి అనుమానాస్పద ఆకస్మిక మృతి సంబంధమైనటువంటి విషయాలు మీడియాకు ఈ ఐక్య క్రైస్తవ వేదిక ద్వారా తెలియజేసుకోవాలని ఇక్కడికి మిమ్మల్ని ఆహ్వానించాం. మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రోలో కూర్చున్న వాళ్ళంతా కూడా ఒక్కొక్కళ్ళని నేను పరిచయం చేద్దామనుకుంటున్నాను. ఎందుకంటే ఇది రిప్రజెంటింగ్ ఆల్ క్రిస్టియన్ లీడర్స్ కాబట్టి ఇక్కడ నా రైట్ సైడ్న ఉన్నటువంటి వారు శ్రీ సామ్యుల్ ఆనంద్ కుమార్ గారు. వీరు ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాజ్ ఎ సెక్రటరీ. సో అపారమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు వారు నా రైట్ సైడ్నే ఉన్నారు. ఆ తర్వాత అక్కడ మేడం డాక్టర్ విద్యాస్రవంతి గారు అందరికీ దాదాపుగా తెలిసే ఉంటుంది. ఇక్కడ ప్రముఖ క్రైస్తవ విద్యావేత్త, ఇక్కడ హైదరాబాదే కాదు అనేక పారిశ్రమలు, అనేక బిజినెస్లో చాలా క్రిస్టియన్ బిజినెస్ ఉమెన్లో చాలా పేరెనికైనటువంటి వాళ్ళు, క్రైస్తవ సమస్యల్ని ఎక్కువగా ఫైట్ చేస్తున్నటువంటి వారు. ఆ తర్వాత పక్కన బిషప్ సింగం గారు ఉన్నారు. ఆయన ఇండిపెండెంట్ చర్చెస్ బిషప్గా ఉన్నారు. వారు క్రైస్తవ సమస్యల మీద చాలా ఫోకస్డ్గా పనిచేస్తున్నారు. మోహన్ బాబు గారు ఉన్నారు ఇక్కడ. వారు క్రైస్తవ ప్రముఖ నాయకులు ఇక్కడ, వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత పాస్టర్ గారు లూథరన్ ది చర్చిని రిప్రజెంట్ చేస్తున్నారు, పాస్టర్ జీవన్ కుమార్ గారు. వీరు ప్యారిష్ పాస్టర్, లూథరన్ చర్చ్ అట్ లకడికాపూల్. బిషప్ గారు రాలేకపోయారు. ఆ బిషప్ గారు అక్కడ కేసులో ఉండటం వలన ఆయన రాలేకపోయారు. వారిని వీరు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అలాగే రాజీవ్ సాగర్ గారు ఉన్నారు. ఆయన సామాజిక వేత్త, ఆయన ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. మేడం పాస్టర్ గారు ఉన్నారు. సాతూరి ఏంజిలా వెరోనికా, అడిషనల్ పాస్టర్, లకడికాపూల్ ఏఎల్ చర్చ్. ఆ తర్వాత సుధీర్ అడ్వకేట్ గారు. రండి, మీరు కూడా రండి సార్, కూర్చోండి. ఓకే, ఇంకా వెనకాల ఎంఎన్ రావు గారు ఉన్నారు, లూథరన్ చర్చ్, లూథరన్ కౌన్సిల్ మెంబర్. ఇంతకుముందు ఆయన లూథరన్ యాక్టివ్గా ఉండేవారు. ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ కోసమే కొంత వెయిట్ చేయటం జరిగింది. సో ఇప్పుడు వచ్చినంత వారితోటి మేము అక్కడ సాల్మన్ గారు ఉన్నారు. వారు కూడా ప్రముఖ క్రైస్తవ నాయకులు. అయితే ఇక్కడ మొట్టమొదటిగా నేను క్లారిఫై చేయాల్సింది ఏమిటంటే, ఇక్కడ ఇది సమైక్య క్రైస్తవ వేదిక ఏ విధమైనటువంటి పొలిటికల్ ఎఫిలియేషన్ కానీ, లేకపోతే ఏ విధమైనటువంటి మత సంబంధమైన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గ్రూప్ కానీ దీంట్లో లేదు. అందరూ కలిసి ఉన్నటువంటిది. ఇక్కడ ఉద్దేశం కేవలం పగడాల ప్రవీణ్ గారి మృత్యువుకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే మాట్లాడతాం. ఇక్కడ ఎలాంటి పొలిటికల్ ఎజెండా ఇక్కడ ఎవరికి లేదు. వీఆర్ నాట్ రిప్రజెంటింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ, నార్ వీఆర్ క్రిటిసైజింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఓకే, అది కేవలం ఒక క్రైస్తవ వేదిక మాత్రమే దీన్ని ఇక్కడ మేము ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. సో మనకు అందరికీ తెలుసు, గత కొన్ని రోజులుగా ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మరణం సంచలనం సృష్టిస్తూ ఉంది. కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియాలో ఉన్న అనేక రాష్ట్రాల్లోనూ విదేశాల్లో కూడా ఆయనకి అభిమానులు ఉండటం వలన అనేక చోట్ల దీని సందర్భంగా ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి, కండోలెన్సెస్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి, ప్రేయర్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. యావత్ ప్రపంచమంతా కూడా ఈ కేసులో ఏం జరుగుతుంది అనేటటువంటి ఉత్కంఠతతోటి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ కేసులో ఇది ఎందుకు ఇంత జరుగుతుందంటే, కేవలం ప్రవీణ్ పగడాల గారి యొక్క వ్యక్తిత్వం,
ఆయన క్రైస్తవ సమాజానికి చేసినటువంటి సేవ, ఒక సోషల్ వర్కర్గా, ఒక మేధావిగా, ఒక పాస్టర్గా, ఒక స్పీకర్గా, ఒక డిబేట్లో ఉన్నటువంటి క్రైస్తవ సమస్యల్ని ప్రస్తుతించేవారిగా ఆయనకున్నటువంటి ఆ యొక్క విపరీతమైన పాపులారిటీ దీనికి కారణమని చెప్పేసి నేను మీ అందరికీ విన్నవించుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత దీంట్లో మన ఉద్దేశం ఏంటంటే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ జరిగి, ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ జరిగి, దాంట్లో యాక్చువల్గా ఈ అనుమానాస్పదమైనటువంటి మృత్యువుకి కారణం ఏంటో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ బయట పెట్టాలి అనేది మా యొక్క కోరిక, మా యొక్క డిమాండ్. అయితే ఆ సంఘటన జరిగినప్పుడు అనేక మంది క్రైస్తవ సోదరులు కానివ్వండి, లేకపోతే యాక్టివిస్టులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ అనుమానాస్పదలో మృతి చెందటం అనేది ఇది యాక్సిడెంట్ కాకపోవచ్చు, యాక్సిడెంట్ కాకుండా దీంట్లో మృత్యు వెనక ఏదో కుట్ర జరిగి ఉండవచ్చు, లేదా హత్య కూడా జరిగి ఉండవచ్చు అనేటటువంటి అనుమానాలు వ్యక్తం చేశారు. అందుకని ఆ రోజు చాలా వేల సంఖ్యలో అక్కడ పోస్ట్ మార్టం చేసినప్పుడు హాస్పిటల్ దగ్గర కానీ, పోలీస్ స్టేషన్ దగ్గర కానీ అందరూ గుమ్మిగూడారు అక్కడ. ఎందుకంటే దీనికి కారణం, బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో క్రైస్తవుల మీద, క్రైస్తవ చర్చీల మీద, క్రైస్తవ ప్రాపర్టీల మీద అనూహ్యంగా దాడులు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఆయనను వ్యక్తిగతంగా కొంతమంది చంపుతామని బెదిరించినట్టుగా కూడా సోషల్ మీడియాలో వచ్చింది. కాబట్టి ఆయన ఎవరైనా టార్గెట్ చేసి ఆయన హత్య చేసి ఉంటారేమో అన్నటువంటి అనుమానంతో అందరూ కూడా చాలా క్యూరియాసిటీ తోటి అక్కడికి రావటం జరిగింది. అయితే పోలీసులు ఆ రోజు, అంటే అది 24 రాత్రి 11:42 తర్వాత ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తూ ఉంది సీసీటీవీ ఫుటేజీల ద్వారా. అయితే పోలీసులకి మరుసటి దినం 8:45 ప్రాంతంలో 112 మీద వారికి సూచన అందటం, ఆ తర్వాత పోలీసులు రావటం, అక్కడ ఘటనా స్థలాన్ని చూడటం, ఆ తర్వాత అక్కడ డెడ్ బాడీని అవన్నీ తీసుకొని వెళ్ళటం అన్నీ జరిగినాయి. ఇది మామూలుగా పోలీసు వారు చేసే ప్రక్రియ అంతా కూడా జరిగింది. అయితే సోషల్ మీడియా వేదికగా అనేక మంది అనేకమైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్న సందర్భంలో ఎస్పీ గారు, కలెక్టర్ గారు అక్కడ ప్రతిస్పందించి, ఈ లోపల ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత ఇంకా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ప్రతిస్పందించి డీజీపీ గారికి చెప్పటం, ఎస్పీ గారు కూడా వెంటనే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ని ఏర్పాటు చేయటం, అలాగే ఇంక్వెస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ యొక్క పర్యవేక్షణలో ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన ముందు అది జరగటం, ఆ తరువాత పోస్ట్ మార్టానికి కూడా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ని అపాయింట్ చేయటం, ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేయడమే కాకుండా జరిగే ప్రాసెస్ అంతా, పోస్ట్ మార్టం ప్రాసెస్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండటం కోసం వీడియో కెమెరాలో దాన్ని రికార్డ్ చేస్తూ తీసుకోవటం, ఈ క్రిస్టియన్ అంటే విక్టిమ్ తరపున ఉన్నటువంటి వాళ్ళను కూడా అక్కడ ఉండటానికి పిలవటం, ఇవన్నీ కూడా జరిగినాయి. దాంతో నిష్పక్షంగా ఇన్వెస్టిగేషన్ కోరుతున్నటువంటి క్రైస్తవ లీడర్స్ అంతా కూడా సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతుందని చెప్పేసి మేము ఆశించాం. అయితే అనుమానించట్లేదు ఇప్పుడు కూడా. ఆ తర్వాత ఎస్పీ గారు కానివ్వండి, ఐజీ గారు కానివ్వండి, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ రాజమండ్రిలో పెట్టి వాళ్ళు కొన్ని సీసీటీవీ ఫుటేజీలను 2-3 రోజుల్లో వాళ్ళు కలెక్ట్ చేసిన సీసీటీవీ ఫుటేజీలని షార్ట్ పిఎం రిపోర్ట్ని చెప్పుతూ వారు కొన్ని ఇవన్నీ చెప్పారు. ఇది ఫైనల్ కాదు, మాకు ఇంకా ఒక నిర్ధారణకు మేము రాలేదు, కారణం ఏంటనేది. దీంట్లో ఇంకా ఫుల్ పోస్ట్ మార్టం రిపోర్టు రావలసి ఉంది. అలాగే ఇంకా సీసీటీవీ ఫుటేజీలు కూడా మాకు ఆ దారి మొత్తంలో తీసాం, కానీ విజయవాడలో తీయవలసినటువంటి ఒక 3-4 గ్యాప్ అక్కడ ఉంది. అది ఎక్కడ ఉన్నారనేది విజయవాడలో సీసీటీవీ ఫుటేజీలు మేము కలెక్ట్ చేయాలి అని చెప్పారు. అది మేము కలెక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ రాగానే మరొకసారి మేము ప్రెస్ మీట్ పెట్టి మేము విషయాలన్నీ కూడా ప్రెస్ ముందుకు ప్రజలకు తీసుకెళ్తాము అని చెప్పారు. అది చెప్పినటువంటి మరుసటి రోజునే మనం చూస్తూ ఉన్నాం, అనేక సీసీటీవీ ఫుటేజ్ యొక్క వీడియోస్ వైరల్ అయినాయి సోషల్ మీడియాలో. ఆ ప్రవీణ్ పగడాల గారిని ఒక
రోడ్డు సైడు తాగుబోతుగా చూపించడానికి ఒక ప్రయత్నం ఇక్కడ జరిగింది. ఇప్పటికీ కూడా ఏంటంటే ఆ ప్రయత్నం ఆయన తాగి అట్లా ఆ మత్తులో బండి నడపటం వలన యాక్సిడెంట్ అయి చనిపోయారు అని చెప్పేసేటటువంటి ఒక నరేటివ్ని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేసి దాన్ని పనిగొట్టుకుని చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఈ వేదిక ముఖంగా నేను అందరితో రిక్వెస్ట్ చేసేది, నివేదన చేసేది అంటే మా అందరి తరపున ప్రవీణ్ పగడాల గారు చాలా ప్రాముఖ్యమైనటువంటి మేధావి, చాలా ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ నాయకులు, ప్రాముఖ్యమైనటువంటి పాస్టరు. ఆయన ఎరిగినటువంటి వాళ్ళు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అనేక రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ కూడా ఉన్నారు. టీవీ మాధ్యమం ద్వారా కానివ్వండి, యూట్యూబ్ల మాధ్యమం ద్వారా కానివ్వండి, ఆయన గుర్తుపట్టిన వాళ్ళు దాదాపుగా ఎవరు ఉండరు. అలాంటి వ్యక్తి రోడ్డు మీద వెళుతూ వైన్ షాపులో వైన్ బాటిల్స్ కొనుక్కొని రోడ్డు మీద కూర్చొని తాగి బండి నడపలేక అలిసిపోయి ఎక్కడో రోడ్డు పక్కన పార్కులో రెస్ట్ తీసుకొని ఆ ఫుట్పాత్ మీద కూర్చొని వెళతారని చెప్తే అది నమ్మటానికి ఎవరు కూడా, అంటే చదువు సంధ్య లేని ఏ పామరుడు కూడా దాన్ని ఎవరు కూడా నమ్మటానికి సిద్ధంగా ఉండరు. ఇది అందరూ ఆలోచించవలసినటువంటి విషయం. అయితే మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా 2 రకాలైనటువంటి మాటలను ఇక్కడికి తీసుకొని రావాలనుకుంటున్నాం. మొదటిది, క్రైస్తవుల్లో కూడా అనేక మంది యాక్టివిస్టులు, యువ పాస్టర్లు కొంతమంది, యూట్యూబర్లు కొంతమంది అనేకమైనటువంటి అనవసరమైనటువంటి ఈ మీడియా, సోషల్ మీడియాలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ వాళ్ళ పాండిత్యాన్ని ప్రకటిస్తూ వాళ్ళు అనేకమైనటువంటి స్పెక్యులేషన్ని మీడియాలో పెట్టారు. ఒక రకంగా కొంతమంది అతి ఉత్సాహంతో ఇతరుల మత మనోభావాలని కించపరిచే రకంగా మాట్లాడారు. అది మేము ఒప్పుకుంటాం. ఎవరైనా సరే క్రైస్తవ యువకులు కానీ, క్రైస్తవ నాయకులు కానీ, పాస్టర్లు కానీ, క్రైస్తవులుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇతర మతాలను కించపరుస్తూ, ఇతర మతాలని వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ, ఆ క్రైస్తవులుగా కాకుండా అన్క్రిస్టియన్ లైక్ బిహేవియర్ చేశారని చెప్పేసి వారందరినీ కూడా మేము ఈ పత్రికాముఖంగా కూడా ఖండిస్తున్నాం. దాన్ని మేము ఏమాత్రం కూడా సమర్థించలేదు. అయితే ప్రవీణ్ పగడాల మృత్యు వెనుక హత్య ఉందేమో అని అనుకుని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న సామాన్య క్రైస్తవుడి మనోభావాలను కూడా మేము గౌరవిస్తున్నాం. ఎందుకంటే మీద ఉన్న అభిమానం కొద్దీ జరిగినటువంటి సంఘటన, దాని వెనుక ఉన్నటువంటి అనేకమైనటువంటి సందర్భాలు, జరుగుతున్నటువంటి విషయాలు, వీటన్నిటి బ్యాక్గ్రౌండ్లో నమ్ముతారు. అలాంటి అనుమానం అవకాశం ఉంది. దాన్ని బట్టి దాన్ని క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉంది. పోలీసులు వాళ్ళ తరఫున చెప్పారు, ఎవరి దగ్గర అయినా కానీ ఏమైనా కానీ దీంట్లో సాక్ష్యం ఉంటే ఆ సాక్ష్యాధారాలను మా స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్కి మీరు షేర్ చేసుకోవచ్చు. దాని మీద మేము అన్ని రకాలుగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని కూడా పోలీస్ వారు, ఐజీ గారు కానీ, ఎస్పీ గారు కానీ ఆ యొక్క ప్రెస్ మీట్లో చెప్పారు. చెప్పిన తరువాత ఎవరి దగ్గరైనా ఏదైనా కానీ అటువైపు కానీ ఇటువైపు కానీ ఎవిడెన్స్ ఉంటే ఆ ఎవిడెన్స్ని పోలీసులకు అప్పచెప్పి ఆ పోలీసుల ఇన్వెస్టిగేషన్కి ఇస్తే చాలా బాగుండేది. వాళ్ళు చెబుతున్నటువంటి ఆ సీసీటీవీ ఫుటేజీలని వైరల్ చేసి ఒక రకంగా ప్రవీణ్ పగడాల గారిని ఆయన యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం జరిగింది. దీన్ని కూడా మేము ఈ ఖండిస్తున్నాం. 2 కూడా మేము యాక్సెప్ట్ చేయకుండా ఉండాలి. ఒకవేళ ఎవరి దగ్గరన్నా కానీ ఏమైనా ఎవిడెన్స్ ఉంటే అది పోలీసులకు, పోలీసులు అన్నీ పరీక్షించిన తర్వాత వాళ్ళు నిజమని వాళ్ళు బయట పెడితే దాన్ని మేము యాక్సెప్ట్ చేయడానికి ఆలోచించవచ్చు. అది కాకుండా ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఎందుకు ఈ వీడియో, ఈ సీసీటీవీ ఫుటేజీలు సర్క్యులేట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. నేను ఆ రోజే ఉన్నతాధికారులతో మాట్లాడిన పోలీస్ అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇది మేము పెట్టినటువంటి సర్క్యులేట్ చేస్తున్నటువంటి ఫుటేజీలు కావు,
ఇవి మాకు సంబంధం లేదు అని చెప్పారు. అలాంటప్పుడు ఈ ఫుటేజీలని సర్క్యులేట్ చేయటానికి ఎవరికి అవసరం వచ్చింది? ఇది నెంబర్ 1 ప్రశ్న. నెంబర్ 2 ప్రశ్న, ఈ ఫుటేజీలు వచ్చినాయో లేదో వచ్చిన వెంటనే కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతూ వచ్చినాయి. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, అందరినీ నేను తప్పు పట్టట్లేదు, చాలా కొద్దిమంది కొంతమంది దీన్ని ఈ యొక్క ఫుటేజీలని ఆధారంగా చేసుకొని ఆయనను ఒక పెద్ద తాగుబోతుగా చిత్రీకరిస్తూ అందరూ పాస్టర్లు కూడా అలాగే తాగుతారు అని చెప్పేసి పాస్టర్ల మీద బురద జల్లుతూ క్రైస్తవ సమాజాన్ని కూడా ఆ విధంగా చూస్తూ, ఒక ఆయన అయితే ఈ క్రైస్తవులంతా విదేశాల నుంచి వచ్చినటువంటి ఆతంకవాదులు అని చెప్పేంత వరకు కూడా వీడియో చేసి ఆ వీడియోని వెంటనే వైరల్ చేయడం జరిగింది. ఈ ప్రయత్నం అంతటిని కూడా క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవ మనోభావాలని, అలాగే క్రైస్తవ పాస్టర్ల యొక్క రెప్యుటేషన్ని, అంతకంటే అన్నిటికంటే ఎక్కువగా పగడాల ప్రవీణ్ గారి రెప్యుటేషన్ని, వారి కుటుంబ రెప్యుటేషన్ని అసాసినేట్ చేయటం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని మేము ముక్త కంఠంతో, ఏకకంఠంతో దీన్ని మేము నిందిస్తూ ఉన్నాం. సో ఇది జరగటానికి వీల్లేదు. ఇది మేము చెప్పుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. దీన్ని స్ట్రాంగ్గా మేము కండెమ్ చేస్తున్నాం. దీంట్లో అనేక క్రైస్తవులు మేము కలిసి ఉన్నాము, ఏకకంఠంగా మేము చెప్తూ ఉన్నాం దీన్ని. అయితే మా అబ్జర్వేషన్ ఏంటి దీని గురించి అని అంటే, మేము కూడా, ఎందుకంటే నేను ఒక 30 సంవత్సరాలు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసి ఇలాంటి కేసుల్ని కొన్ని వందల కేసుల్ని డీల్ చేసి ఉంటాను. అలాగే ఇంతకంటే కొన్ని పదుల సంఖ్యలో ముడిపడని బ్లైండ్ మర్డర్ కేసులను కూడా సాల్వ్ చేసినటువంటి అనుభవం మాకుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఏం చేయాలి అనేది కూడా అనుభవం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, అలాగా ఇక్కడ సామ్యూల్ ఆనంద్ గారు ఒక 30 సంవత్సరాలు ఎక్కువగా ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి అనేక మెజిస్టీరియల్ ఎంక్వైరీలు చేసి, అలా అంతేకాకుండా ఇంకా పెద్ద పెద్ద ఎంక్వైరీలకు కమిషన్లు కూడా చేసి ఆయనకు అంత అనుభవం ఉంది. ముఖ్యంగా మేమిద్దరము మాకున్నటువంటి పోలీసు మరియు అధికారిక అంటే ప్రభుత్వ ఉన్నటువంటి అనుభవంతో మేము మా సహచరులతో చర్చించి ఇక్కడ ఈ మీడియా ముఖంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఏ నరేటివ్నైనా, ఏ వీడియో క్లిప్నైనా ఎవరు పెట్టినా దాన్ని ఏమాత్రము బియాండ్ సస్పిషన్గా తీసుకోవటానికి వీలు లేదు. ఏ వీడియో అయినా దాన్ని మ్యానిపులేట్ చేయవచ్చు. ఈ ఏఐ నడుస్తున్నటువంటి యుగంలో ఎవరిని ఎక్కడైనా కానీ చూపించవచ్చు. ఇక్కడ ఉన్న మాలో కూడా ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా మమ్మల్ని ఇంకెక్కడో కూడా చూపించవచ్చు ఏఐలో. కాబట్టి అదంతా మీకు కూడా తెలుసు. కాబట్టి ఎవరు ఈ సోషల్ మీడియాని ఆధారంగా తీసుకొని ఇలాంటి విలిఫికేషన్ చేసేటటువంటి, క్యారెక్టర్ని అసాసినేట్ చేసేటటువంటి వీడియోలు లేకపోతే క్లిప్పులు ప్రచారం చేసినా వాటిని ఎవరు కూడా పట్టించుకోవద్దని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా ప్రజలతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా క్రైస్తవ సహోదరులు, పాస్టర్లు, ఆర్గనైజేషన్స్, వీటన్నిటి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వీటికి ఏమాత్రము రియాక్ట్ కావద్దు. వీటికి ఏమాత్రము మీరు మీదైన శైలిలో రెస్పాండ్ కావద్దు. పోలీసు వారిని వారి ఇన్వెస్టిగేషన్ చేయనివ్వాలి. పోలీసు వారు ఏదైనా కానీ అలాంటి సాక్ష్యాలతో, నిర్ధారణతో ముందుకు వస్తే అప్పుడు మనం ఆలోచించాలి. కాబట్టి పని లేని వాళ్ళు పనిగట్టుకుని చేసేటటువంటి ఈ ప్రచారానికి మనం ఏమాత్రం కూడా రెస్పాండ్ కావద్దు అని చెప్తూ ఉన్నాను. అయితే రెండవది ఏంటంటే, దీంట్లో వస్తున్నటువంటి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఒకవైపు వాళ్ళు ఇది హత్య అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నప్పుడు, ఇది తాగుబోతుగా ఆయన చూపించటానికి ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అని తెలుసుకోవలసిన బాధ్యత కూడా పోలీసులకి ఉంది, సమాజానికి ఉంది. ఎందుకు అలా చేయవలసిన పరిస్థితి వాళ్లకు ఏర్పడింది? ఎందుకు ఇది చేశారు? చేసిన తర్వాత అదే పనిగా కొన్ని ఛానల్స్లో ఆ పనిని చేయటానికి, ఎందుకు వైరల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? సో ఈ విషయంలో పోలీసు వారు ఈ వీడియోలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని ఈ వైరల్ అవుతున్నటిని వాటిని ఫారెన్సిక్ ఎగ్జామినేషన్కి పంపించి ఇవి నిజమైనవా లేకపోతే మ్యానిపులేటెడా, క్రియేట్ చేసినవా,
అయితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వాళ్ళ పర్పస్ ఏంటి, ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం పోలీసులకి ఉంది. అప్పుడే ప్రజలు దీన్ని ఏంటి నిజము ఏది అబద్ధం అనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు. రెండవది, ఇంకా తర్వాత చెప్పాల్సింది ఏంటంటే, ఇది ఒకటే కాదు తెలుసుకోవాల్సింది. యాక్చువల్గా ప్రవీణ్ గారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి సీసీటీవీ ఫుటేజ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మాకు కూడా కొంత అనుమానం రావడానికి ఏంటంటే, ఇదంతా చేస్తున్నారంటే ఇన్వెస్టిగేషన్ అలాగే ప్రజల యొక్క మనస్సుని ఆలోచనని మళ్లింప చేయడానికి చేస్తున్న ప్రయత్నాలనే ఉండవచ్చు, లేదా నిజంగానే ఆయనకి ఏదైనా హాని చేసి ఆ హానిని కప్పిపుచ్చుకోవటానికి ఈ ఇన్వెస్టిగేషన్ రూట్ని డైవర్ట్ చేసే ప్రయత్నమైన ఉండవచ్చు. కాబట్టి దీన్ని కూలంకషంగా ఇన్వెస్టిగేట్ చేయాలంటే పోలీసు వారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆయన ఇంటిలో బయలుదేరిన దగ్గర నుంచి రాజమండ్రిలో ఆ యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడైతే మీరు చూపిస్తున్నారో అక్కడ వరకు ఆయన ప్రయాణం చేసిన సీసీ ఫుటేజ్ అన్నీ కూడా పోలీసు వారు వారి సోర్సు ద్వారా తీసుకొని వాటిని చేసి ఆయనకు మధ్యలో ఎక్కడైనా కానీ ఏదైనా కానీ ప్రమాదం జరిగిందా, లేకపోతే ఎవరైనా ఏదైనా ఆయన్ని కొన్ని సెక్షన్లో వస్తున్నట్టుగా కిడ్నాప్ చేసి లేదా ఇంకోటి చేసి ఆయనకు హాని చేసి వేరే వ్యక్తిని ఇక్కడ పెట్టి మార్చి ఆయన డూపుగా చూపిస్తూ ఉన్నారా, దీనికి అంతటికీ ఏంటి కారణం అనేది, ఇది ఏది నిజం ఏది అబద్ధం అనేది సభ్య సమాజానికి కామన్ ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఇన్వెస్టిగేటింగ్ ఉందని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే న్యాయం అనేది చేయడమే కాదు, న్యాయం చేస్తున్నామని చెప్పేసి చూపించడం కూడా అవసరం. జస్టిస్ ఈజ్ నాట్ ఓన్లీ బి డన్, ఇట్ ఈస్ టు బి సీన్ యాజ్ డన్ అనేది మన యొక్క లీగల్ ఇది ఉంది. దాని ప్రకారం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. దీంట్లో ఇంకా ఆలోచించాలంటే దీంట్లో కొందరైతే ఒక విధమైనటువంటి పైచాచిక ఆనందాన్ని సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారు. చనిపోయాడని చెప్పేసి పాటలు పాడుతూ ఆనందం చేస్తూ ఆ ఆనందాన్ని వీడియోలు చేసి ఆ వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఎంతటి అసభ్యకరమైనటువంటి ఈ ప్రవర్తన అనేది మనం అర్థం చేసుకోవాలి. భారతదేశ సంస్కృతిలో ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క నెగటివిటీ మర్చిపోయి ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేసుకొని ఆయన్ని పొగిడేటటువంటి ప్రయత్నం అందరం చేస్తాం ఇక్కడ. అలాంటిది కాకుండా నెగటివ్గా చెప్తూ ఆయన్ని దుమ్మెత్తిపోస్తూ ఆనందం చేస్తూ పాటలు పాడుతూ ఉన్న వీడియోలను చేస్తున్నారంటే మానవత్వం ఉన్న మనిషి ఎవరు చేయవదగింది కాదు. ఇది చేసేది కేవలం పైచాచిక, దీని మనోవృత్తి అంటాం. దీన్ని కేవలం దయ్యాలు మాత్రమే చేస్తారు. వీళ్ళు తమను పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు దయ్యాలా లేకపోతే మనుషులా అని చెప్పేసి ఈ వీడియోలో విపరీతంగా వస్తూ ప్రకటిస్తున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళు కానీ మత ద్వేషాలను రెచ్చగొట్టే ఎవరైనా సరే వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం కోరుతా ఉన్నాం. ఈ మత ద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ఏ యూట్యూబ్ ఛానల్ అయినా, ఏ ఇంకొక ఫేస్బుక్ అకౌంట్ అయినా, ఏ మీడియా అయినా సోషల్ మీడియాలో వస్తున్న వాటన్నిటిని ఆ అకౌంట్లన్నింటినీ బ్యాన్ చేయాలి. అలా చేస్తున్న అందరి మీద కేసులు పెట్టి రిజిస్టర్ చేయాలి. ఈ మధ్య కాలంలో ఈ రకంగా ఒకళ్ళ మత ద్వేషాన్ని రెచ్చగొట్టుకుంటూ మత సామరస్యానికి భంగం కలిగిస్తూ మనుషులు పీస్ అండ్ ఆర్డర్తో జీవించేటటువంటి అవకాశం లేకుండా కొంతమంది చేస్తూ ఉన్నారు. వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ మాధ్యమంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. తర్వాత చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఇంత విషయం అయింది మొత్తం ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది నమ్మాలి, ఏది మాకు పట్ల కానీ లేకపోతే పోలీసుల పట్ల కానీ ఎలాంటి అనుమానం అనేది ఏమీ లేదు. అయితే మేము ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని డీజీ గారితోనూ పోలీస్ అధికారులతో మాట్లాడి దీంట్లో తక్షణమే దీన్ని సరిగ్గా లీగల్ యాక్షన్ తీసుకోమని చెప్పిన దాన్ని మేము అభినందిస్తున్నాం. అంతేకాకుండా ప్రవీణ్ పగడాల గారి శ్రీమతి నిన్నటి వీడియోలో అందరూ శాంతిగా ఉండండి, అందరూ వారి మినిస్ట్రీకి వెళ్ళండి, పోలీసులను వాళ్ళ పని చేసుకోనివ్వండి, క్షమాపణ అనేది క్రైస్తవత్వం యొక్క ముఖ్య లక్షణం,
క్షమాపణే కాదు, ప్రేమ అనేది కూడా ఒక ముఖ్య లక్షణం. మేము ఎవరిని ద్వేషించట్లేదు అని చెప్పేసి ఆ రోజు బరియల్ సర్వీస్లో కానీ నిన్నటి వీడియో కానీ రిక్వెస్ట్ ఇచ్చారు. వాళ్ళ బ్రదర్ కూడా మేము ఎవరి మీద ఎలాంటి అనుమానం లేదని చెప్పి వాళ్ళు చెప్పారు. వాటిని కూడా మేము గౌరవిస్తున్నాం. వాళ్ళ ఫ్యామిలీ డెసిషన్ని కూడా మేము గౌరవిస్తున్నాం. అయితే క్రైస్తవ సమాజం ఇంకా మిగిలిన సభ్య సమాజం అందరూ కూడా వాళ్ళ మనసుల్లో ఇంకా చాలా అనుమానాలు ఈ కేసుని గురించి ఉన్నాయి. కాబట్టి ప్రజల్లో నుంచి ఈ అనుమానాలను తొలగించడానికి నిష్పక్షమైన న్యాయమైన ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది. జరుగుతూ తగ్గిస్తున్నామని చెప్పాల్సిన అవసరం కూడా గవర్నమెంట్కి ప్రజలకు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఉంది. కాబట్టి ఈ పత్రిక మీట్ మూలంగా మేము ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత 3 జడ్జీల ఆయన నాయకత్వంలో 3 జడ్జీలతోటి ఒక జ్యుడిషియల్ కమిషన్ అపాయింట్ చేయండి. ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి సిట్ కానివ్వండి, దీనికి సంబంధమైన ప్రతిదీ కానివ్వండి, వారి యొక్క క్లోజ్ సూపర్విజన్లో ఇన్వెస్టిగేషన్ జరిగితే అది నిజము బయటకు వస్తుంది. అది నిజంగా సరైన ఇన్వెస్టిగేషన్ జరిగింది అని చెప్పేసేటువంటి నమ్మకము అన్ని సెక్షన్ల ప్రజల్లో, అటు ప్రవీణ్ గారిని అభిమానించేటటువంటి వాళ్ళల్లో, క్రైస్తవుల్లో, ఇటు ఆయన అలా కాదు తాగి తందనాలు చేస్తూ తాగి ఆ మత్తులో యాక్సిడెంట్ చేసుకుని చనిపోయాడని చెప్పేసి వీళ్ళకు కూడా అందరికీ కూడా అది సమాధానంగా ఉంటుంది. అలాంటి ఇన్వెస్టిగేషన్ జరిగి నిజాలు బయటికి రావాలని చెప్పేసి మేము ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. వెంటనే వాళ్ళు కానీ ముఖ్యంగా ఆ తర్వాత సోషల్ మీడియా యాక్టివిస్టులకి మేము చెప్పేది ఏంటంటే, మీరు వెంటనే ఇతర మతస్థుల్ని కించపరిచేటటువంటి పదాలను ఉపయోగిస్తూ మీరు చేసేటటువంటి ఈ పదజాలాన్ని విరమించుకోండి, మీ యాక్టివిటీని విరమించుకోండి. వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు, పోలీసు వాళ్ళు, జ్యుడిషియల్ కమిషన్ వస్తే వాళ్ళు నిర్ధారణ చేసి చెప్తారు. అప్పటిదాకా ఎవరు కూడా సోషల్ మీడియాలో ఎలాంటి రియాక్షన్ రెస్పాన్స్ ఇవ్వకూడదని చెప్పేసి నేను ఇక్కడ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకా దీంట్లో మాకు ఇక్కడ కొంతమంది ఇమ్మీడియట్ కూర్చొని ఉన్నారు పెద్దలు, వారు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని పంచు. ఇది టోటల్గా మా అందరి తరఫున నేను చెప్తున్నటువంటి విషయాలు. ఇదే సందర్భంగా కొంతమంది వాళ్ళ యొక్క అనుభవాల్ని, వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ని కూడా పంచుకుంటారు. ముందుగా ఎవరైతే నేను చెప్తానో వాళ్ళే మాట్లాడండి. ఎందుకంటే ఇక్కడ మనం ఈ వేదికని ఒక ఈ రాజకీయ, ఇంకోటి ముందుకు చెప్తుంది, ఎలాంటి రాజకీయము ఈ కేసులో చేయొద్దని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నేను చూస్తూ ఉన్నాను, కొంతమంది రాజకీయ నాయకులు ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ మీద దుమ్ము పోసుకుంటూ, అవి ప్రవీణ పగడాల గారి మిసెస్ కూడా నిన్న రిక్వెస్ట్ చేశారు, దీన్ని పొలిటికల్ చేయొద్దు అని చెప్పేసి. దయచేసి దీన్ని పొలిటికల్ చేయొద్దు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈయన మరణాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆయన మీద గౌరవించిన వాళ్ళైతే ఆ గౌరవాన్ని ఆయన నింపుతూ ప్రవీణ్ గారి ఆత్మకు పూర్తిగా శాంతి కలిగేటట్టు దీన్ని అనవసరమైనటువంటి రాజకీయం దీన్ని చేయొద్దని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఇప్పుడు మిగిలిన విషయాలని నా సహచరుడు సోదరుడు సామ్యుల్ ఆనంద్ కుమార్ గారు, ఐఏఎస్ రిటైర్డ్, ఆయన కొన్ని విషయాలను పంచుకుంటారు మీతోటి. అవును, సరిపోతుంది. కానీ వాళ్ళు కూడా ఇంకా 2 పాయింట్లు ఇంత మాట్లాడరు, 1-2 పాయింట్లు. ఓకే మాట్లాడండి. ఆయన క్లోజ్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, దగ్గరగా చూస్తున్నారు. 1-2 మాటలు మాట్లాడితే ఓకే. ఆయన ఒక్కడు మాట్లాడతారు, సరిపోతుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా నేనేం మాట్లాడానో దాంతోనే ఏకీభవిస్తున్నారు. అందరూ కూడా ఏకీభవిస్తున్నారు. ఓకే, ఆ మాట వాళ్ళు చెప్తారు. ఇక్కడ సామ్యుల్ ఆనంద్ గారు చెప్పేది, ఎందుకంటే ఆయనకి మెజిస్ట్రియల్ ఎంక్వైరీస్, ఈ కమిషన్ ఎంక్వైరీ చేసిన అనుభవం ఉంది. ఆ అనుభవంతో కొన్ని పాయింట్లు నాకు తెలియని కూడా కొన్ని ఉంటాయి, ఆయన చెప్తారు దాన్ని. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ విషయం మీద చాలా సమగ్రంగా విస్తృతంగా రిటైర్డ్ అడిషనల్ డీజీపీ బాబురావు గారు మాట్లాడడం జరిగింది. నేను విషయాలు చెప్పదలిచాను ఏంటంటే, ఇంత జరిగిన తర్వాత క్రైస్తవ సమాజం యావత్తు కూడా
ఈ మృతి మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక మీడియా ట్రయల్ జరగడం అనేది చాలా విచారకరం. ఒక మీడియాని కొన్ని బయటికి తీసుకొచ్చి ఇదిగో చూడండి, ఈయన తాగాడు, రోడ్డు మీద ఊక్కుంటూ వెళ్తున్నాడు, పడిపోయాడు, ఇది యాక్సిడెంటే, ఇది హత్య అయ్యేది కాదు అన్నట్టు నిరూపించే విధంగా కొన్ని ప్రయత్నాలు చేయడం, మరి వారు ఈ వీడియోలకి ఏటి ఆధారం అనేది కూడా ఎక్కడ బయటపడటం లేదు. ఆధారాలు ఉంటే ఇవి జెన్యూన్ వీడియోస్ అయితే వారికి నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ టీంకి సమర్పించాలని చెప్పి నేను మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వారు విచారించి ఈ వీడియోలు ఎంతవరకు, ఈ సీసీటీవీ ఫుటేజ్లు ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది వారు తెలుస్తారు. అంతేగాని మీడియా ట్రయల్ అనేది, అంతేకాక ఒక ప్రముఖ పాస్టరు, చాలా పేరునిగ్గన వ్యక్తి, అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత మీడియా ట్రయల్ అనేది చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇంతకుముందు కూడా చాలా జరిగింది. అంటే ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్తో నేను ఏకీభవిస్తున్నాను, కానీ ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ కండక్ట్ అ మీడియా ట్రయల్ బిఫోర్ ది యాక్చువల్ ట్రయల్ బిగిన్స్. కొంతమంది ఏమో ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాగా, కొంతమంది యూట్యూబర్లు, కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక డిఫెన్స్ లాయర్ లాగా వాళ్ళు వీడియోలు విడుదల చేస్తున్నారు. దాని మీద ఇప్పుడు మన బాబురావు గారు ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఇది దయచేసి మానుకోవాలి. ఇది క్రైస్తవ సమాజాన్ని చాలా అవమానాలకి దారితీస్తుంది, వారి మనోక్షోభకు దారితీస్తుందని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ఇది దయచేసి మానుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, అటు క్రైస్తవులకి అలాగే వారికి ఎగనిస్ట్గా వీడియోలు చేస్తున్న వారందరికీ కూడా. కాబట్టి దీన్ని అందరూ గమనించాలి. అంతేకాకుండా అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు కూడా ఈ యొక్క ఎంక్వైరీని ఇంతకుముందే చెప్పినట్లు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి నిజానిజాలు తేల్చాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాలను గమనించాలి. అంతేకాకుండా ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, అలాగే కొంతమంది ఈ సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇంకా మరింత అవసరం ఎక్కువగా ఉందని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ఎంక్వైరీని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఇంకా మీడియా ట్రయల్ చేయడానికి వారికి ఇంకా ఎక్కువ అవకాశం ఇవ్వకుండా ఈ ఎంక్వైరీని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఈ క్రైస్తవ ఐక్య వేదిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉందని చెప్పి మీకు అందరూ తెలియజేసుకుంటూ, మిగిలిన విషయాలన్నీ కూడా మన బాబురావు గారు చెప్పారు కాబట్టి నేను ఇంకా అందులోకి వెళ్ళదలుచుకోలేదు. అలాగే క్రైస్తవులు కూడా, క్రైస్తవ యూట్యూబర్స్ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, మీడియా ట్రయల్లో మీరు పార్టిసిపేట్ కావద్దు. చాలామంది ఆరోపణలు చేస్తూ ఉండొచ్చు, ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు కూడా సంయమనం పాటించాలని చెప్పి కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సామిల్ ఆనంద్ గారు. ఇక్కడ ఇంకా అందరము అదే ఆలోచనలో ఉన్నాము, అందరము ముక్త కంఠం నుంచి చెప్తున్నాం. కాబట్టి మిగిలిన స్పీకర్స్ ఎవరు మాట్లాడటానికి కూడా ముందుకు రావట్లేదు, వాళ్ళందరూ కూడా ఏకీభవిస్తున్నారు ఇది మేము మాట్లాడిన దాంతో. ఇంకెవరైనా మీడియా వారు ఏదన్నా అడగదలుచుకుంటే మీరు అడగవచ్చు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కుటుంబ సభ్యులు అదే దాంట్లోనే నేను కారణం చెప్పాను. వాళ్ళ కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని మేము ఆహ్వానిస్తున్నామని చెప్పాను. ఓకే, ఆ కుటుంబం రాజకీయం చేయొద్దు అని చెప్పింది, కానీ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగదని చెప్పలేదు. అనేక రకమైనటువంటి డౌట్లు ఇప్పుడు ప్రస్తుతం అయినాయి రెండిట్లో. సో కుటుంబం ఒకటి, ఈ అపరాధం అనేది, కేసు అనేది గవర్నమెంట్ స్టేట్కి సంబంధించింది. కుటుంబం విక్టిమే కానీ దే ఆర్ నాట్ పార్టీ టు ద కేసు ఎప్పుడంటూ కూడా క్రైమ్ ఎప్పుడు జరిగినా కానీ అది ప్రభుత్వానికి, రాజ్యానికి వ్యతిరేకంగా జరిగినట్టు లెక్క. అందుకనే పోలీసులు రిజిస్టర్ చేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, కోర్టులో దాని ట్రయల్ అవుతుంది, వీళ్ళు వచ్చినా రాకపోయినా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి ఆ ఇన్వెస్టిగేషను యావత్ ప్రపంచము ఇటు చూస్తూ ఉంది. ఇప్పుడు యావత్ ప్రపంచం ఇటువైపు చూస్తున్నప్పుడు అందరి దృష్టిలో
ఇది సక్రమంగా జరిగింది, న్యాయంగా జరిగింది, నిష్పక్షపాతంగా జరిగింది అని చెప్పడానికి ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని చెప్తా ఉన్నాను. జ్యుడిషియల్ కమిషన్ అపాయింట్ చేయాలని. అందులో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మాకు తెలుసు ఎక్కడెక్కడ ఏమేమి చేయడానికి అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలు ఉపయోగించి ఒకవేళ మార్పు చేస్తారేమో అని చెప్పేసి అలాంటి మార్పులు జరగకుండా ఉండటం కోసం జ్యుడిషియల్ కమిషన్ ఉంటే అందరికీ 100% విశ్వాసం ఉంటుంది కాబట్టి దాని మీద చేయమని చెప్తున్నాను. చెప్పండి. ఓకే, మీ ప్రశ్న మంచి ప్రశ్న అర్థమైంది. కానీ ఈ సందర్భంలో చెప్పాలో లేదో నాకైతే తెలియదు. అయితే క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ, లౌకిక దేశం. లౌకిక దేశం అంటే దాని ఉద్దేశం ఏంటంటే మతం అనేది, విశ్వాసం అనేది మనిషికి దేవునికి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధం. ఓకే, దాంట్లో రాజ్యానికి అంటే ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సంబంధం ఉండకూడదు. ఆ విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. అది మొట్టమొదటి సెక్యులర్ విధానానికి మొట్టమొదటి ప్రతిపాదిక, మొట్టమొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలి అనేది రెండవ పాయింట్. అలాగే ప్రజలు కూడా సెక్యులర్ వాదంలో ఉన్నప్పుడు దాని అర్థం, ఇప్పుడు నేను ఒక హిందూ సహోదరుని ప్రేమిస్తాను అంటే దాని ఉద్దేశం అదిగా నేను కూడా వెళ్ళి పూజలు చేయాలి అని. అలాగే లేకపోతే ముస్లిం సహోదరుని ప్రేమిస్తానంటే దాని అర్థం కాదు నేను కూడా వెళ్ళి నమాజ్ చేయాలని. అలాగే క్రైస్తవుని నేను ప్రేమిస్తాను అంటే మీరు వెళ్ళి, దాని ఉద్దేశం కాదు సెక్యులరిజం అంటే మీరు వెళ్ళి ప్రార్థనలో ఉండాలి అని చెప్పేసి. వాళ్ళ మతాలని వాళ్ళ విశ్వాసాన్ని గౌరవించాలి, కానీ మీరు వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసుకునే దాన్ని గౌరవించండి, వాళ్ళని చేసుకోనివ్వండి, వాళ్ళ దాంట్లో మీరు ఇంటర్ఫియర్ కాకండి, అడ్డం పడకండి. ఒకవేళ మీరు వెళ్ళి కూర్చోవాలి వాళ్ళ చేయాలనుకుంటే అది మీ స్వేచ్ఛ. ఓకే, అది సెక్యులరిజం అంటే. అంతేగాని అక్కడికి వెళ్ళి ఆ ప్రసాదాలు తినలేదు కాబట్టి నీవు హిందువులను ద్వేషిస్తున్నావు అంటానికి అది సెక్యులరిజం కాదు. సో అది ఆయన ఇష్టం. ఆ ప్రసాదం తినాలా లేదా, లేకపోతే ఆ ప్రార్థనకి ఉండాలా లేదా, లేకపోతే ఈద్ మిల్లన్లో వెళ్ళి అందరం కలుసుకొని బాయ్ బాయ్ అంటూ వాళ్ళ భోజనాలు చేస్తూ వాళ్ళతో ఆలింగనం చేసుకొని చెప్తాం, అది కూడా చేసుకోవాలా లేదని వ్యక్తిగత రిలేషన్స్. దాంట్లో ఎవరు ఎవరిని కించపరచడానికి కానీ ఎవరు ఎవరిని తప్పు పట్టడానికి కానీ అవసరం లేదు. ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. ఓకే అండి, క్లోజ్ చేద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్.